చెన్నైలో ఉన్న వారికైతే ఈ ప్లేస్ ఖచ్చితంగా తెలిసుంటుంది. తెలియకపోయిన వాళ్ళైతే ఖచ్చితంగా విజిట్ చేసేయండి. ఇదైతే చెన్నైలో కత్తిపార జంక్షన్ అనమాట. ఇంక టైం చూసారంటే 11:12 ఎంత అవుతుంది. ఇంకా అప్పటికప్పుడైతే పిల్లలు ఏం చెప్పారంటే వెళ్దామన్నారు. నేను ఆ రోజు షాప్‌కెళ్ళాననమాట. పిల్ల కూడా నాతోనే ఉన్నారు. మాకైతే ఇక్కడ పిల్లలకి క్రిస్మస్ సెలవులు ఇస్తారనమాట. 24th నుంచి 2 వరకు సెలవులిచ్చారు. ఇంకా అయితే అప్పటికప్పుడు బయలుదేరి మా ఆడపడుచు పిల్లలు మేము కలిసి అయితే 4 బండ్లు వేసుకుని వెళ్ళిపోయాము. ఇంకా ఆ టైంకి వేడివేడిగా వండుతూ ఉంటారు. తినొచ్చనమాట. చాలా స్టాల్స్ అనేవి ఉంటాయి. పాప అయితే రామెన్ నూడిల్స్ అంట. అది ట్రై చేసింది ఫస్ట్ టైము. ఇంక మా బాబు అయితే ఎప్పటిలాగానే కేఎఫ్సీలో బిర్యానీ తీసుకున్నాడు. ఇది ఎప్పుడు తీసుకున్నా నాకు ఒకటే ఫీలింగ్ ఉంటుందన్నమాట. పులిహోర పైన చికెన్ ఫ్రై వేపేసి పెట్టినట్లు ఉంటుంది. ఆడికెందుకు అది నచ్చుద్ది. నేను ఎప్పుడు చెప్తాను కదా, మా అబ్బాయి అడవిలో ఉన్నా కూడా తిండి గురించి బాధపడడు. ఎందుకంటే ప్రతి ఫుడ్ని వాడు అలవాటు చేసుకుంటాడు. ఇంకా నేనైతే కేఎఫ్సీ చికెన్ తింటున్నాను. నా ఎదురుగా కూర్చున్న వాళ్ళు వచ్చేసి వెజ్ అనమాట. వాళ్ళు వెజ్లో తీసుకుని తిన్నారు. మా ఆయన నేను కేఎఫ్సీ చికెన్ అయితే తింటున్నాము. పాపకి నూడిల్స్ ఎక్కువైపోయిందని చెప్పేసి తనైతే తినలేదు. ఇంకా అక్కడ చాలా స్టాల్స్ ఉంటాయని చెప్పాను కదా, జ్యువెలరీ అని డ్రెస్సులు అని చాలా ఉంటాయి. ప్రతి రాత్రి అలా ఉంటుందా లేకపోతే శనివారమే అలా ఉంటుందని నాకు తెలియదు, కానీ ప్రతి శనివారం మాత్రం ఎలా లేదన్నా వేళల్లోనే జనం అయితే అక్కడ ఉంటారనమాట. ఆ టైంకి చాలా బాగుంటుంది అనమాట. న్యూ ఇయర్ వెళ్దాం అంటున్నాం కానీ ఖచ్చితంగా న్యూ ఇయర్కి అయితే అక్కడికి వెళ్ళము. ఎందుకంటే రష్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇబ్బందిగా ఉంటుంది. ఇంకా తినేసి 3 గంటలకైతే ఇంటికి బయలుదేరిపోయాము. ఇంకా అప్పుడు ఇంకా జనం వస్తూ ఉన్నారు సెకండ్ షో సినిమా అయిపోయిన తర్వాత.